ఇతరతర ప్రభుత్వ సర్టిఫికేట్స్ కావాలన్నా మీరందరూ కూడా అంటే అప్పుడు జన్మభూమి కమిటీల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే తప్ప మళ్ళీ 2019 ఎన్నికలు వచ్చినాయి. మరొకసారి ఇద్దరు వ్యక్తులు మీ ముందు నుంచి ఉన్నారు. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ఆ మేనిఫెస్టో హామీల్ని ఒక భగవద్గీతగా, బైబిల్గా, ఖురాన్గా భావించి నేను అనిపించిన 5 నెలలకే మీ అందరూ తెలుసు ఒక గొప్ప వ్యవస్థ అంటే దాదాపు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలకు ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ఏ ఒక్కరికి ఆలోచన చేయని విధంగా ఒక గొప్ప వ్యవస్థని తీసుకొచ్చారు. అందులో భాగమే ఈ వాలంటీర్ వ్యవస్థ. మతం అనేది ప్రస్తావన తీసుకురాకుండా, పార్టీ అనేది చూడకుండా కేవలం అర్హత అనే ప్రమాణం తీసుకుంటూ ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలం వాలంటీర్ వ్యవస్థ ద్వారా లేని విధంగా 60 సంవత్సరాలు పైబడినటువంటి అవ్వాతాతలకు ఉదయాన్నే 6 గంటలకే తలుపు తట్టి రాష్ట్రంలో 2,55,000 మంది వాలంటీర్స్ ఉన్నారు. వారందరూ కూడా 1వ తారీఖున పరిస్థితులు ఉన్నాయి. మీ అందరికీ తెలుసు 14 నెలలు ఈ రాష్ట్రంలో కరోనా బారిన పడి మనందరం కూడా విలయతాండం 14 నెలలు కరోనా విలయతాండం చేసింది. భార్యాభర్తలు మాట్లాడే ముగ్గురు ఉన్నారు. ఒకరు డాక్టర్స్ అయితే 2 వాలంటీర్సే. ఎక్కడన్నా ఆ సమస్యని క్షణాల్లో అధికారులకి కానీ హాస్పిటల్ కానీ చేరవేయడంలో ప్రప్రథమైన పాత్ర పోషించేందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ ఉన్నాం. ఇంకోసారి అంటే ఒక అంతా కూడా ఈ 4 సంవత్సరాల 10 నెలల్లో మీరంతా కూడా ఒక వారధిలా పనిచేశారు. మరొక 2 నెలలు కూడా మీరందరూ కూడా ఒక అవార్డ్స్ని అందించడం జరిగింది. ఈ సందర్భంగా వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏవైతే సేవ వజ్ర కోరుకుంటా ఉన్నాం, అదేవిధంగా సేవారత్న అవార్డు గ్రహీతలు 5 మంది వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వీరందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. అందరూ కూడా సర్పంచ్ ఎంపీటీసీ అందరూ వేదిక మీద ఉండాలి. ఏ సచివాలయ నిమిత్తం అలాగే ముందుగా అలాగే మెడల్ను గౌరవ ఎంపీ గారి చేతుల మీదుగా సులోచన గారికి వేస్తున్న వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. సార్ సూర్యప్రకాష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే భాగాయమ్మపేట గ్రామం నుండి భాగాయమ్మపేట గ్రామం కట్టా నాగ దేవి లలిత గారికి సేవారత్న అవార్డు రావడం బహుకరిస్తున్నటువంటి శ్రీమతి అంబరి భవాని గారికి, అలాగే ఇన్ఛార్జ్ వర్యులు సర్పంచ్ గారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకసారి మీ యొక్క కరతాల ధ్వనులతో చప్పట్లతో వారిని అభినందించాలని కోరుతున్నాం. అలాగే మరి ఒక సేవారత్న అవార్డు గ్రహీత కందిరిపాలెం గ్రామం నుండి జిల్లా చిన్నరాణి గారు సేవారత్న అవార్డు అందుకోవడం జరుగుతోంది. గౌరవ ఇన్ఛార్జ్ వర్య దక్షిణ గారు వారికి, అలాగే సర్పంచ్ గారిని అలాగే కందులపాలెం గ్రామం నుండి జిల్లా చిన్నరాణి గారిని సేవరత్న పుచ్చుకోవడం జరుగుతుంది. వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. సెక్రటరీ గారు వారు కూడా వేదిక మీద ఉండాలి. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి కొన్ని అభినందిద్దాం. 1 సచివాలయం నుండి మహమ్మద్ అమర్ జహారా గారు సేవారత్న అవార్డు అందుకోవడం జరుగుతుంది. అలాగే మెమోంటో కూడా ఇస్తూ ఉన్నారు. అమ్మ ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి మీ యొక్క కొలికను అభినందించాలని కోరుతున్నాం. అలాగే ఇన్ఛార్జ్ వర్యులు సూర్యప్రకాష్ గారి చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్న అవార్డు గ్రహీత భాగమణి గారిని దుశ్శాలతో సత్కరిస్తున్నారు. అలాగే మెడల్ కూడా వేసి వారిని అభినందిస్తున్నారు. ఇన్ఛార్జ్ వర్యులు ఒక లైన్ గా పాము కొంచెం లైన్ గా వెనక్కుండండి. ఈరోజు రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత
నేటికి 4 సంవత్సరాలు 10 నెలలు పూర్తిగా వచ్చింది. అంతకన్నా ముందు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రాకముందు ఈ రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా ఉందో మీకు అందరికీ తెలుసు. గతంలో ఏ సంక్షేమ పథకాలు తీసుకోవాలన్నా ప్రజలందరూ అప్పుడు జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగే పరిస్థితి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన పూర్తిగా మార్చారు. అంటే ఎక్కడా కూడా ఒక పైసా అవినీతికి తావు లేకుండా, కులం అనేది చూడకుండా, మతం అనేది తీసుకురాకుండా, పార్టీ అనే ప్రస్తావన తీసుకురాకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలనే ఉద్దేశంతో ఒక గొప్ప వ్యవస్థనే గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు ఈరోజు రాష్ట్రంలో. అదే వాలంటీర్ వ్యవస్థ అంటారు. ఇప్పటికీ 4 సంవత్సరాలు 10 నెలల పరిపాలనలో ఈ వాలంటీర్ వ్యవస్థ సంక్షేమ పథకాలను ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్తుందో మీ అందరికీ తెలుసు. వారిని గౌరవించుకునే దానికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరైతే కింద స్థాయి నుంచి ఒక సైనికుల్లా ఈ ప్రభుత్వానికి అండగా నిలిచారో వారందరినీ సత్కరించాలన్న ఉద్దేశంతో ఈ అవార్డులు ప్రకటించారు. సేవారత్న, సేవామిత్ర, సేవా వజ్ర అనే అవార్డులు కూడా ప్రకటించారు. కాబట్టి అందులో భాగంగా ఈరోజు వాలంటీర్లందరినీ కూడా రామచంద్రపురం మండల వాలంటీర్లందరూ కూడా మేమందరం కూడా ప్రజాప్రతినిధులందరూ కూడా వారందరినీ కూడా గౌరవించుకున్నాం. రాబోయే ఎన్నికలు కూడా వారందరూ కూడా మా వెంట నడవాలని మేమందరం కూడా కోరాం.